తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కొంత ఖర్చులయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఎక్కువ శ్రమ శ్రద్ధ ఉండడం బట్టి కూడా కొన్ని సందర్భాలలో వృత్తిపరమైన శ్రమ వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సమస్యలు ఎలా ఎదురైనా కూడా వృత్తిలో అభివృద్ధి కొరకు, కుటుంబాల అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఆలస్యమైనా కూడా అనుకున్న ఫలితాలు సాధిస్తూ, ముఖ్యంగా రుణాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆశించిన విషయాలలో ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద, మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకు గోచరిస్తుంది. అయినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధని పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వ్యాపార వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ, వారి యొక్క అభివృద్ధిలో, వారి పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ అధిక శాతం అవకాశాలు ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ప్రయాణాలకి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, దానితో మీరు ఆశించిన ఫలితాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. సంతాన వర్గ రీత్యా, అంటే సంతానం వారి యొక్క అభివృద్ధి రీత్యా ఆలస్యమైన పనులలో కూడా ఒక చక్కటి ఫలితం అనేది ఏర్పడడం, ఆ విషయంలో కొంత మీకు మానసిక ప్రశాంతత లాంటిది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి సద్వినియోగపడే విధంగా ఉండడం అనేది, అదేవిధంగా పూర్వపు రుణాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఆశించినప్పుడు కావచ్చు, సద్వినియోగపరుచుకునేటప్పుడు కావచ్చు, వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. రుణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చు లేనప్పటికీ అవి వీటికి సంబంధించిన రీత్యా ఉండడంతో ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వాహనాలకు సంబంధించిన విషయాలను కూడా శ్రద్ధ తీసుకోవాలి.